హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాధతో ఉంటుంటారు. వజీరెక్స్లో ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళు, ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళకి చాలా బాధాకరంగా ఉంటుంది. నాకు కూడా నిన్న రాత్రి అంతా నిద్ర లేదు. చాలామందికి నిన్న రాత్రి నిద్ర పట్టి ఉండదు. ఏం చేస్తాం, పరిస్థితులు అట్లా వచ్చినాయి. దానికి చాలా కారణాలు ఉన్నాయి. అవన్నీ వాళ్ళ పూర్తిగా మీకు వివరాలు చెప్తాను. ఇది ఈ వజీరెక్స్లో హ్యాకింగ్ జరగటం అనేది మరి నిజంగా హ్యాకింగ్ జరిగిందా, లేకపోతే కంపెనీ వాళ్ళే ఏదన్నా చేస్తున్నారా అన్న ఒక సస్పిషియస్ డౌట్ కూడా వస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం వజీరెక్స్కి ఎవరు నాదుడు అనేవాడు ఎవరు లేరు. ఇంతకుముందు ఆయన సునీల్ శెట్టి ఉండేవాడు. బైనాన్స్తో టైఅప్లో ఉన్నప్పుడు ఆయన బయటకు వచ్చేసాడు. ఇంకా బైనాన్స్ వాళ్ళు కూడా బయటకు వచ్చేసారు ఈ వజీరెక్స్ను వదిలేసి. సో ప్రస్తుతానికి వజీరెక్స్కి ఒక ఇంపార్టెంట్ పర్సన్ అనేవాడు ఎవరో లేరు. ఓకే, అది ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషను. ఇప్పుడు జరిగింది, వజీరెక్స్లో హ్యాకింగ్ అయితే జరిగింది, అది వాస్తవమే. ఈ జరిగిన దాంట్లో లింటిల్ అని ఒక కంపెనీ హార్డ్వేర్ వ్యాలెట్లోంచి జరిగింది. దీనికి యాక్చువల్గా ప్రాసెస్ వచ్చి చాలా పెద్ద ప్రాసెస్. అది అలా హ్యాక్ చేయడం అంత ఈజీ కాదంటున్నారు. ఎందుకంటే నలుగురు సిగ్నేటరీస్, వజీరెక్స్లో నలుగురు సిగ్నేచర్ చేయాల్సిన వాళ్ళు, అంటే వాళ్ళు మన బ్యాంక్ లాకర్ కీ ఎట్లా ఓపెన్ చేస్తామో అట్లాగా నలుగురు ఇంపార్టెంట్ పర్సన్స్ దగ్గర కీ నెంబర్స్ ఉంటాయి. వాళ్ళ కీస్తోనే ఓపెన్ చేసి లింటెల్ అనే ఒక కంపెనీ, హార్డ్వేర్ కంపెనీ వాడు దాన్ని హ్యాండిల్ చేయగలడు. మరి దీన్ని ఎలా హ్యాక్ చేశారు? హ్యాకర్స్ అంటే చేస్తారు, వాళ్ళు చేయగలిగింది లేదు అనేది లేదు, జరిగింది. ఇప్పుడు మనకు కావాల్సిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మన డబ్బులు ఎట్లా రికవర్ అవుతాయి, మనం నెక్స్ట్ ఏం చేయాలి, వజీరెక్స్లో ఏం చేయాలి. కొంతమంది నాకు ఫోన్లు చేస్తున్నారు, మెసేజ్లు పెడుతున్నారు. నిన్న ఒక ఆయన 20 లక్షల రూపాయలు పెట్టానండి వజీరెక్స్లో, ఏంటి పరిస్థితి అన్నారు. ఏం చెప్పగలను, నేను మాత్రం ఏం చెప్పగలను? 20 లక్షల రూపాయలు పెట్టానంటే ఇక మనం ఏం చేయలేము. కాకపోతే మీ అందరికీ చాలా రోజుల నుంచి చెప్తున్నాను, హార్డ్వేర్ వ్యాలెట్ కొనుక్కోండి, లేకపోతే ట్రస్ట్ వ్యాలెట్లో అయినా పెట్టుకోండి. ట్రస్ట్ వ్యాలెట్ ఫ్రీయే, ట్రస్ట్ వ్యాలెట్లో పెట్టుకోండి అని చెప్తున్నాను. ఎక్స్చేంజ్లో పెట్టబాకండి అని. ఇలాగే జరుగుతాయి ఎక్స్చేంజ్లో ఉంచుకుంటే. అంతంత పెద్ద అమౌంట్లు ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళు ఒక హార్డ్వేర్ వ్యాలెట్, మంచి వ్యాలెట్ కొనుక్కొని, ఏవో ఉన్నాయి కంపెనీలు, లెడ్జర్ అని ఒక కంపెనీ ఉంది, దాని తర్వాత ట్యాంగన్ అని ఒక కంపెనీ ఉంది. ఇటువంటి వ్యాలెట్స్ కొనుక్కుని వాటిలో మనం స్టోర్ చేసి పెట్టుకుంటే ఇప్పుడు వజీరెక్స్కి జరిగినట్టు మిగతా ఎక్స్చేంజ్లకు జరగదని ఎవరు చెప్పలేరు ఫ్యూచర్లో. ఎందుకంటే ఫస్ట్ థింగ్ మీరు అందరూ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే క్రిప్టో కరెన్సీ ఈజ్ అన్రెగ్యులేటెడ్, ఇంకా రెగ్యులేటెడ్ కాదు. ట్యాక్స్ అయితే మన దగ్గర కలెక్ట్ చేస్తున్నారు, కానీ గవర్నమెంట్కి మనం అప్రోచ్ అయ్యి మనం దీని మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పడానికి మనకి ఎటువంటి అవకాశం లేదు. పర్టికులర్గా క్రిప్టో కరెన్సీకి వచ్చేటప్పటికి ఎవరి మీద మనం పోలీస్ కేసు పెట్టలేము, కోర్టుకు వెళ్ళలేము, ఏమీ చేయలేము. ఇప్పుడు వజీరెక్స్లో మన డబ్బులకి ఏంటి, వాళ్ళు ఇచ్చే భరోసా ఏంటి అని చూస్తే వాళ్ళు ఏమంటున్నారంటే వజీరెక్స్ వాళ్ళు, మేము ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తాం అని అంటున్నారు. కానీ ఆల్రెడీ లిజారో అనే ఒక నార్త్ కొరియన్ వాళ్ళు ఈ పని చేశారు, హ్యాకింగ్ చేసిన దాంట్లో మొత్తం హ్యాక్ చేసిందంతా కూడా ఈథర్ కింద కన్వర్ట్ చేసేసుకుని వాళ్ళు లూట్ చేసేసారు మొత్తం. ఇప్పుడు
ఆ పోయిన డబ్బులు ఎంత అంటే మన ఇండియన్ మనీలో 2,000 కోట్లు. మొత్తం అసెట్ వజీరెక్స్లో ఉన్న కాయిన్స్ అసెట్ వచ్చి 4,000 కోట్లు. దాంట్లో 50% ఇంచుమించు 2,000 కోట్లు పోయింది. ఇప్పుడు ఈ 2,000 కోట్లు అందరి అకౌంట్లో, మనందరి అకౌంట్లో డబ్బుల్లోంచి పోయినట్టే కదా. వాడి సొంత డబ్బులు కాదు కదా, ఎక్స్చేంజ్ వాడి సొంత డబ్బులు కాదు కదా, వాడు కమిషన్కి ఏజెంటు. ఇప్పుడు మన డబ్బులు పరిస్థితి ఏంటి? 2,000 కోట్లు మన డబ్బులు పోయినాయి అంటే చాలామంది చెప్తున్నారు నా కాయిన్స్ కనిపిస్తున్నాయని. కాయిన్స్ అయితే కనిపిస్తాయి, కాయిన్స్ కనిపించడానికి ఏముంది, అది కనిపిస్తాయి. మీరు అమ్మడానికి కుదురుతుందా, విత్డ్రా చేయడానికి కుదురుతుందా, అది ట్రై చేయండి. విత్డ్రా చేయగలిగితే చేసేయండి, డబ్బులు తీసేయండి ముందు. ఇంకా వజీరెక్స్ చాలా ప్రాబ్లమ్స్లో పడినట్టే, చాలా ప్రాబ్లమ్స్, అటువంటి ప్రాబ్లమ్స్ కాదు, చాలా ప్రాబ్లమ్స్. ఫస్ట్ వీళ్ళు ఏం చేయాలంటే, నెక్స్ట్ వీళ్ళు తీసుకోబోయే స్టెప్, ఎలా వీళ్ళు క్లయింట్స్ అందరికీ డబ్బులు ఇస్తారు. ఇప్పుడు 2,000 కోట్లు ఎవరు తీసుకొచ్చిస్తారు? దానికి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. నాకు వచ్చిన ఆలోచన చెప్తాను. ఏదన్నా ఒక ఎక్స్చేంజ్ వాడు వజీరెక్స్ను కొనాలి. ఎంత కొంటాడు? ఆల్రెడీ 50% పోయిన దాన్ని ఎవడు కొంటాడు? కొని ఆడు ఎలా స్ప్రెడ్ చేస్తాడు, మనకేం తెస్తాడు డబ్బులు? సో 20 లక్షలు పెట్టినోడికి ఎంత వస్తుంది, ఎలా ఇస్తాడు? ప్రయారిటీ చొప్పున ఇస్తాడా లేకపోతే ఏంటనేది చూడాలి. సో ఇది ఒకటి. రెండోది, వాడు ఇన్సాల్వెన్సీ, నేను కట్టలేని మూడు దివాళా తీసేశాను అని కోర్టులో ఫైల్ చేస్తే మన గతి ఏంటి? ఇంకేం మనం ఏం చేయలేము. వాడు ఆటోమేటిక్గా అల్టిమేట్గా వాడు చేయబోయేది అదే, దివాళా తీసేసాం అంటాడు, కంపెనీ మూసుకుని వెళ్ళిపోతారు. లేకపోతే ఎవరైనా టేక్ ఓవర్ చేయాలి. టేక్ ఓవర్ చేసినా మన డబ్బులు మనకు వస్తాయా అన్న నమ్మకం. ఇప్పుడు మీరు ఒక ఆప్షన్ ఒకటైతే ఉంది, కానీ అది దీనికి వర్తిస్తుందా, మనం క్రిప్టో కరెన్సీకి వర్తించదేమో అనుకుంటున్నాను. మామూలుగా మనకి బిల్డర్స్ ఇట్లాగా చేస్తే క్లెయిమ్ ఫామ్ అని, సి ఫామ్ అని ఉంటుంది, క్లెయిమ్ ఫామ్ అని, దాంట్లో మనం డీటెయిల్స్ ఇచ్చి అప్లై చేయొచ్చు కోర్టులో. కానీ ఆ ఆస్కారం మన క్రిప్టో కరెన్సీకి లేదు. అయినా ఎందుకైనా మంచిది, మీరు వీలుంటే మీ వ్యాలెట్లో కనిపిస్తుంటే అది స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. దాని తర్వాత మీ ట్రాన్సాక్షన్ హిస్టరీ కానీ డౌన్లోడ్ అవుతుంటే డేటాలో మొత్తం డౌన్లోడ్ చేసి మీ దగ్గర సేఫ్గా పెట్టుకోండి. ఫ్యూచర్లో వాళ్ళు ఏం చేస్తారు ఏంటి అనేది చూడాలి. కొంత టైం అయితే పడుతుంది. ప్రస్తుతం ఎవరో కూడా వజీరెక్స్లో డిపాజిట్లు చేసుకుంటున్నారు, డబ్బులు కట్టేసి కొనేద్దాం, కాయిన్లు చీప్గా ఉన్నాయి అని కొట్టుగా అనుకోబాకండి. అదంతా ఫాల్స్, మొత్తం అయిపోయింది. ఇంక వజీరెక్స్ మన డబ్బులు పోయినట్టే అని డిసైడ్ అయిపోండి. పోయినట్టే. ఎంతవరకు వస్తుంది అనేది ఆ దేవుడి మీద ఆధారపడి ఉంది. ఏదైనా ఫ్యూచర్కి ఎప్పటికైనా, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ హ్యాకర్స్ లూట్ చేసిన దాంట్లో మొత్తం ఒక 200 మిలియన్ ఆల్రెడీ వాళ్ళు ఈథర్లో కన్వర్ట్ చేస్తారు. ఈథర్లో కన్వర్ట్ చేస్తే ఇంకేం చేయలేము, వాళ్ళని అమ్మేసుకుంటారు వాళ్ళు, ఎవరు ఏం చేయలేరు దాన్ని. అందుకని ఈథర్లో కన్వర్ట్ చేసేసారు యూఎస్డిటీ కన్వర్ట్ చేస్తే ఇంక మనం ఏం చేయలేం. ఇవన్నీ కూడా దీంట్లో దగ్గరగా ఇంపార్టెంట్గా బాగా పోయినాయి ఏంటంటే, షిబా కాయిన్లో 5 ట్రిలియన్ కాయిన్స్ పోయినాయి. దాని తర్వాత గాలాలో పోయినాయి. దాని తర్వాత పెప్పీలో పోయినాయి. ఇంకా మొత్తం ఒక 8-10 కాయిన్స్ పోయినాయి. కాకపోతే దీంట్లో ఏంటంటే బిట్ కాయిన్ హ్యాక్ అవ్వలేదు, బిట్ కాయిన్ తీయలేదు వాళ్ళు, మిగతా కాయిన్స్ తీశారు, ఎథీరియం తీశారు. మరి ఏం జరుగుద్ది ఏంటి అనేది చాలా బాధాకరమైన విషయం, మామూలు విషయం కాదు ఇది. ఇప్పట్లో తేలే విషయం కాదు. ఏదో ఒకవేళ మీరు అనుకుంటున్నారేమో 2-3 రోజుల్లో సాల్వ్ అయిపోద్ది, మన డబ్బులు మనకు వచ్చేస్తాయి అనుకున్నా, ఆ పరిస్థితి అయితే లేదు. ఇది ఎన్నేళ్ళు పడుతుంది, అసలు మన డబ్బులు వస్తాయా, ఇంకా మనం మర్చిపోవాల్సిందా మన డబ్బుల సంగతి అన్న పరిస్థితిలో ఉంది ప్రస్తుతం. మీకు ఉన్నది కొండ బద్దలు కొట్టినట్టు చెప్తున్నాను. ఈ డబ్బులు పోయినట్టే, ఇంకా మన చేతి నుంచి మన డబ్బులన్నీ పోయినట్టే
అని డిసైడ్ అయిపోండి. ఇంకేదన్నా ఎక్స్చేంజ్లో ట్రేడింగ్ చేసుకోండి. ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళు దయచేసి ఇప్పటికైనా హార్డ్వేర్ వ్యాలెట్లు కొనుక్కుని లేకపోతే ట్రస్ట్ వ్యాలెట్లోకైనా మీ కాయిన్స్ లాంగ్ టర్మ్ పెట్టుకునే వాళ్ళు దాంట్లో పెట్టేసుకోండి సేఫ్గా. ఇవాళ వజీరెక్స్కి జరిగింది, రేపు ఇంకో ఎక్స్చేంజ్ జరగచ్చు, ఇంకో ఎక్స్చేంజ్ జరగచ్చు. దివాళా తీసి ఎత్తేసి వెళ్ళిపోవచ్చు వాళ్ళు. ఎత్తేస్తే ఇదే పరిస్థితి, మనం బరోబరి ఆడవాలి. ఇప్పుడు మనం చేయగలిగింది అయితే ఏమీ లేదు. ప్రస్తుతానికైతే మనకి వజీరెక్స్లో డబ్బులు వచ్చే మార్గం ఏమీ కనిపెట్టలేదు. సో మీకు ఆల్రెడీ చెప్పాను, పోయినట్టే లెక్కేసుకుని నెక్స్ట్ ఏం చేయాలి అన్నది ఆలోచించుకోండి. నేను చెప్పినట్టు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. డాటా కానీ డౌన్లోడ్ అయితే మీరు చేసిన ట్రేడింగ్ హిస్టరీ డాటా అంతా కూడా డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మీరు కొంతమంది ట్యాక్స్ కట్టి ఉంటే ఆ ట్యాక్స్ రికార్డ్స్ అన్నీ పెట్టుకోండి. ఏమో ఫ్యూచర్లో ఎప్పుడైనా కోర్టు ఏదైనా డిసిషన్ తీసుకుని మనకి ఏదన్నా ఆప్షన్ వస్తే యూస్ అవుతాయి కనుక తీసి పెట్టుకోండి, చూసుకోండి. ఈ ఇంపార్టెంట్ అయిన ఇన్ఫర్మేషను. సో ఇంకా మనం బాధపడి చేయగలిగింది ఏం లేదు. ఒక వ్యాపారం అంటూ చేసాము, ఇంకా ఆ వ్యాపారంలో లాస్ వచ్చింది అనుకోవటం. నెక్స్ట్ ఏంటి, మనం చాలా కలలు కన్నాం, ఏవో వస్తాయి, ఎంతో వస్తుంది మనకి, అది చేసుకుందాం ఇది చేసుకుందాం అని. అన్ఫార్చునేట్లీ ఇట్లాగా జరిగింది. ఇది చాలా బ్యాడ్ లక్, అందరికీ చాలా బాధాకరమైన విషయం. కనుక కొంచెం గుండె నిబ్బరం చేసుకుని ఫర్దర్గా వేరే ఎక్స్చేంజ్లో చేసుకునేటప్పుడైనా జాగ్రత్తగా హార్డ్వేర్ వ్యాలెట్ కొనుక్కుని, వేరే ఎక్స్చేంజ్లో ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు ఉంటే ఇప్పటికైనా ఆలస్యం కాదు, హార్డ్వేర్ వ్యాలెట్ కొని దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోండి. ఒకవేళ మీకు ఫ్రీగా కావాలంటే ట్రస్ట్ వ్యాలెట్లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోండి, సేఫ్గా చేసుకోండి. అయితే మన క్రిప్టో కరెన్సీ మార్కెట్ కొంచెం డౌన్లోనే ఉంది. బిట్ కాయిన్ $64,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. కొంచెం ప్రెషర్ ఉంటుంది. ఈ మంత్ అంతా ఇలాగే ఉంటుంది అనుకుంటాను. ఏమన్నా 23వ తారీఖు ఎథీరియం ఈటీఎఫ్ లాంచ్ అయిన తర్వాత, స్పాట్ ఈటీఎఫ్ అమెరికాలో లాంచ్ అయిన తర్వాత ఏమన్నా మూమెంట్ వస్తే రావచ్చు. చూద్దాం, వెయిట్ చేసి చూద్దాం. ప్రస్తుతం ఈ గందరగోళంలో నుంచి బయటకు వద్దాం. ఓకే, ఈ ఉన్న సొల్యూషన్స్ చూద్దాం, వెయిట్ చేసి చూద్దాం, ఇలా దొరుకుద్దాం. ఇంతకు మించి నేనేం చెప్పాలో నాకేం అర్థం కావట్లేదు. బాయ్.